స్నేహితులారా, ఈ నూతన దిన జీవితానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ దినమందు మీకు శుభములు కలగాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినం యొక్క ధ్యానం నిమిత్తం, వాక్య ధ్యానం నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు కొలస్సీలకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22 నుండి 24 వరకు నేను చదివి వినిపిస్తాను. కొలస్సీలకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచన ప్రారంభం. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటి కనపడవలనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధ అంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులయ్యుండుడి. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి. ఈ దిన జీవితంలో కావలసిన ఆత్మిక శక్తిని ప్రసాదించమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగము మనం గమనించినప్పుడు పౌలు ఉత్తరాల్లో ఎక్కువ భాగం కనపడేటువంటి అంశములే ఇవి. ఎందుకంటే నాటి దిన యూదేతర ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో బానిసలు, స్లేవ్స్, వారు కూడా హాజరయ్యేటువంటి వారు. బానిసలతో పాటు స్లేవ్ మాస్టర్స్, బానిస యజమానులు లేక ఓనర్స్, వారు కూడా హాజరయ్యేవారు. కావున సంఘాల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి సంఘస్థుల మధ్య ఏంటంటే, బానిసలు కూడా కొందరు ఉండడం వలన, బానిస యజమానులు కూడా ఆ స్థలంలో ఉండడం వలన వారిని ఒక విధంగా ఆ సంఘములో సహవాసమును, స్నేహభావమును నెలకొల్పడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. అదే పరిస్థితి నేటి దినాల్లో కూడా కనపడుతూ ఉన్నది. ఎందుకంటే కొన్నిసార్లు అధికారులు ఉంటారు, అధికారులు క్రింద పనిచేసేటువంటి సబార్డినేట్స్ కూడా ఆలయానికి వస్తూ ఉంటారు. ఇంకా గ్రామీణ వ్యవస్థ ఉంటే తరచుగా ఉన్నత కులాల వారు వస్తుంటారు, నిమ్న జాతుల వారు హెచ్చుగా వస్తూ ఉంటారు. వీరిద్దరూ ఒక చోట కలయిక కనపడుతూ ఉంటుంది. వీటిని అవాయిడ్ చేయడానికి కులపరమైన క్రైస్తవ సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకవేళ పై కులంలో వారు మేము క్రైస్తవులు అయ్యాం, మాకు సంఘాలు కావాలనుకుంటే వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ పై కులానికి సంబంధించినటువంటి కాపర్లను లేక స్వార్థికులను, సేవకులను వారు నియమించుకుంటూ ఉన్నారు. అంటే ఈ క్లాష్ రాకుండా పై కులము కింద కులము, లేక పై వర్గము కింద వర్గము, ఎక్కడైతే బానిస యజమానులు, బానిసలు, ఈ క్లాష్ ఆ ఆలయంలో రాకుండా, క్రైస్తవ సమాజంలో రాకుండా చాలా జాగ్రత్తలు, బ్యాలెన్సింగ్ చాలా అవసరమైనటువంటి. ఇక్కడ ప్రాథమిక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు శిలువ మీద తన ప్రాణమును పెట్టి రక్తమును గార్చి పాప క్షమాపణను, పాప విమోచనమును మనకు ప్రసాదించి పాప బంధకాల నుండి విడుదలను అనుగ్రహించి రక్షణ భాగ్యం ఇస్తూ ఉన్నాడు. ఈ శిలువ కార్యము, రక్షణ భాగ్యము అందరికీ సమముగా ఉంటుంది. అది ప్రాథమికమైనటువంటి విషయం. ఉన్నత వర్గాల వారికి ఏమో స్పెషల్ సాల్వేషన్, అండ్ బానిస వర్గాలకి లేక నిమ్న జాతి, తక్కువ జాతి వారికి ఏమో ఇన్ఫీరియర్ సాల్వేషన్, అంటే తక్కువైన రక్షణ అనేటువంటిది లేదు. ఇది గమనించవలసినటువంటి విషయం. అంటే శరీర సంబంధముగా ఈ తరగతులు, వర్గములు ఉంటున్నాయి, కానీ
ఆ రక్షణ విషయంలో అందరికీ ఈ రక్షణ భాగ్యము తరగతి అంతరములు, కులాంతరములు, వర్ణాంతరములు, బ్లాక్స్ అండ్ వైట్స్, లేక ఈ అంతరాలకు వేరు వేరు ట్రీట్మెంట్ రక్షణలో లేదు. అందరూ పాపం చేసి ఉన్నారు. సిన్ ఈజ్ ద ప్రాబ్లం ఫర్ ఎవ్రీబడి, వెదర్ అప్పర్ క్లాస్ ఆర్ లోయర్ క్లాస్, అప్పర్ క్యాస్ట్ ఆర్ లోయర్ క్యాస్ట్. అంతేకాదు విమోచన కూడా అందరికీ ఒకే పరిష్కారం, అది సిలువ పరిష్కారం. ఇలాంటి విమోచింపబడిన వారు క్రైస్తవ సంఘంలో సహవాసంగా కూడుతూ ఉన్నప్పుడు అటు లోకపరమైన సంబంధాలు, మరి ఆత్మిక పరమైన సంబంధాలు. లోకపరమైన సంబంధంలో ఆయనకి ఎస్ బాస్ సల్యూట్ చేయాలి ఆఫీస్కి వెళితే, లేక ఇతర స్థలాల్లోకి వెళితే. మరి ఇక్కడికి వచ్చేసరికి సహోదరుడు సహోదరి అనేటువంటిది సంఘంలో ఉండవలసి ఉంటుంది. ఈ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దే నీడ్. ఆలయంలో జరిగేటువంటి ప్రబోధము లేక ప్రసంగాన్ని మనం గమనించినప్పుడు అందరి వ్యక్తిగత జీవితాలకు అనుకూలముగా ఈ ప్రబోధం జరగాల్సి ఉంటుంది. అందరికీ, వాళ్ళకు వీళ్లకు, పై తరగతి వారికి, కింద తరగతి వారికి, పీడించేవాడికి, పీడింపబడేవాడికి, లేకపోతే అణచి వేసేవాడికి, అణచి వేయబడుచున్నవాడికి, అప్రెసర్ అండ్ దోస్ హు ఆర్ అప్రెస్డ్, ఇద్దరికి కూడా మరి వారి వారి జీవితాలకు తగిన సువార్త అందవలసి ఉంటూ ఉన్నది. ఇక్కడ పౌలు కొలసీలో ఉన్న ఒక చిన్న సంఘం, అది పెద్ద సంఘం అని అనడానికి లేదు. ఎపఫ్రా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నది ఈ సంఘ నిర్మాణంలో. ఈ సంఘానికి పౌలు అక్కడ పరిస్థితులు తెలుసుకొని వారికి ఉత్తరం రాస్తున్నాడు. అటు యజమానులు ఉన్నారు, బానిసలు ఉన్నారు. బానిసలారా, మీ యజమానులకు ఉన్నటువంటి వర్క్ దీన్ని బట్టి, స్టేటస్ని బట్టి, ఒక పనిలో మనం ప్రవేశించినప్పుడు అక్కడ ఒక బ్యూరోక్రసీ ఉంటుంది. టాప్ మ్యాన్ ఉంటాడు, దాని కింద ఇంకొకడు ఉంటాడు, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు. అంటే ఒకరి క్రింద ఒకరు ఆర్డర్ ప్రకారం లోబడి పని చేయాలి, లేకపోతే పని క్రమం తప్పిపోద్ది. అందుకని ఈ క్రింది స్థాయిలో పనులు చేయించున్నటువంటి వారు లేక బానిసలైనటువంటి వారు, దేర్ కంప్లైంట్ ఈజ్ దే ఆర్ నాట్ పెయిడ్ ప్రాపర్లీ. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో అంటే ఒకే మొత్తంలో కొనిపడేశారు వారిని, ఇంకా వారికి స్వేచ్ఛ లేదు అన్లెస్ దే ఆర్ పెయిడ్. వారి వెల ఏదో యజమానులు చెల్లించి విడిపించాలే కానీ వారికి విడుదల లేదు నాటి దినాల్లో. కానీ బానిసలుగా ఉన్నటువంటి వారు యజమానులకు చాకిరి చేయించు ఉన్నప్పుడు దే ఫీల్ దట్ ఈస్ థ్యాంక్లెస్ జాబ్. మనలో అనేకులము ఈవెన్ ఇన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఈ వర్క్ ఎట్ డిఫరెంట్ స్టేటస్, వేరు హోదాల్లో పనిచేస్తూ ఉంటాం. ఎవ్రీ టైం పీపుల్ కంప్లైన్, ఇది థ్యాంక్లెస్ జాబ్ అండి, ఎవడు దీనికి వందనాలు చెప్పడు, చాకిరి చేస్తున్నాం. టాప్ బాస్ కూడా అదే అంటాడు. హయ్యర్ లెవెల్లో కూడా నాది శాశ్వతం కాదు, ఇట్ ఈస్ థ్యాంక్లెస్ జాబ్. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు టర్మ్ ఇస్తారు, అయిపోయాక వెళ్ళిపోమంటారు. ఈ 4 ఏళ్లలో ఉన్నటువంటి శరీరమును రక్తమును ధారపోసి సేవలు అందిస్తాం. నేను ఆఫీసర్ని అయినంత మాత్రం కూడా ఇట్ ఈస్ థ్యాంక్లెస్ జాబ్. నో బడీ విల్ అప్రిషియేట్. ద నెక్స్ట్ పర్సన్ విల్ కమ్ అండ్ టేక్ ద చార్జ్, హీ విల్ కంటిన్యూ. నేనేమో మేలకొండ కిందపడి బయటకు వచ్చేయాలి. అంటే ఎవ్రీ జాబ్ ఈజ్ థ్యాంక్లెస్ జాబ్. ఇక్కడ బానిసలదైతే ఇంకా థ్యాంక్లెస్ జాబ్. అప్పుడు పౌలు అంటూ ఉన్నాడు, మీ యొక్క శరీరపరమైనటువంటి ఈ లోక సంబంధమైన జీవిత యాత్రలో మీరు మీ పని స్ట్రక్చర్ను బట్టి మీరు సేవలు అందించండి. డోంట్ లుక్ ఫర్ రిటర్న్స్ టు ద సేమ్ పర్సన్. మీ అధికారి దగ్గరనే మీ రిటర్న్స్ అంటే మీ జీతము కానీ సమాన హోదా, ఇక్కడ హోదాలు లేవు. మనం ఫిలోమోను కూడా వ్రాస్తూ పౌలు అదే అంటాడు, నీ సహోదరుని వల్లే తీసుకోవయ్యా, రిసీవ్ చేసుకో యాజ్ యువర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి సహోదరులు, అందులో నో డౌట్ ఎట్ ఆల్.
ఇక్కడ మరలా తరగతి అంతరాలు పాస్టర్ గారు మెయింటైన్ చేస్తే అది విచారకరం. సంఘంలో అందరు సహోదరులు సహోదరులే, కానీ ఇక్కడ స్టేటస్ ఫలాని వెంకట్రావు గారు ఫలాని హోదాలో ఉండి మన సంఘానికి వచ్చాడు, ఆయనకు ఎత్తైన పీఠం వేయండి, అక్కడ కూర్చోబెట్టండి. దెన్ యు ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్, ద పాస్టర్ ఆర్ ఎవాంజలిస్ట్. సంఘంలో సమాన హోదా, రక్షణలో సమాన హోదా అంటాడు. ఫలము కూడా అదే మాట ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. అంటాడు ఈ బానిసలతో అంటాడు చాలా చక్కగా, ప్రభు వలన స్వాస్థ్యముగా ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. ప్రభు దగ్గర ఫలాలు వి కెనాట్ డిఫరెన్షియేట్, వేరువేరుగా పెట్టలేము. మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయుడు. మీ వర్క్ నేచర్, మీ వర్క్ స్ట్రక్చర్ను బట్టి మీరు మనస్ఫూర్తిగా చేయండి. మీ యొక్క ఉద్యోగంలో లేక పని విధానములు, కూలి పనులు చేసుకునేటప్పుడైనా లేక మరొక కాంట్రాక్ట్ పనులు, అంటే లేబర్ కాంట్రాక్ట్ కూడా ఉంటుందిలేండి, వీటిలో ఎక్కడ చేస్తూ ఉన్నా కూడా మనస్ఫూర్తిగా చేయండి. మీరు ఒప్పుకున్న ప్రకారం, ఒప్పంద ప్రకారం. ఏమిందో ఇట్ ఈస్ థ్యాంక్లెస్ జాబ్. ఉదాహరణకు నేను చెప్తాను, ఇప్పుడు నాట్లు వేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు పిలుస్తారు, ఎకరానికి ఇంత ఇస్తాము వచ్చి నాటండి అంటారు. తీరు అక్కడికి వెళ్ళేసరికి ఎకరన్నర ఉంటుంది. అంటే చాలా మోసం. ఈ కూలి చేసేవారికి కోపం వస్తుంది. కానీ దేవుని వైపు చూడండి, మీ ప్రతిఫలం దేవుని దగ్గర ఉన్నది. మోసం చేసిన వాడి ప్రతిఫలం కూడా ఆయన దగ్గరే ఉంది. ద పర్సన్ హూ ఇస్ చీటింగ్ ఆర్ గ్రాబింగ్ యువర్ లేబర్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ యూ, నిన్ను నీలో ఉన్నటువంటి పొటెన్షియల్ అన్నిటినీ దోచుకున్నవాడు, శ్రమ దోపిడీ చేసేవాడు, వాడి యొక్క ఫలములు కూడా దేవుని దగ్గర ఉన్నాయి. హీ విల్ ఫేస్ ద జడ్జిమెంట్. అండ్ ఇన్నోసెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ మోసగింపబడచ్చు, దోపిడీ చేయబడుచు ఉన్నటువంటి నీకు కూడా దేవుని దగ్గర న్యాయం ఉన్నది, ఫలం ఉన్నదని ఈ భాగంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ మిత్రులారా, ఈ దిన జీవితం మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలాంటి పనిలో నీవు నేను ఉంటున్నప్పటికీ శక్తి సామర్థ్యములతో హృదయపూర్వకముగా కమిట్ యువర్ సెల్ఫ్ టు ద వర్క్. నీకేవ్వబడినటువంటి పనిని నీవు సమర్పించుకుని పని జరిగించు. ఫలము దేవుని దగ్గర ఉన్నది, ఆయన ఇస్తాడు. ఒకవేళ నీ శ్రమను ఎవడన్నా దోపిడీ చేస్తుంటే తీర్పు కూడా ఆయన దగ్గర ఉన్నది. ఈ మాటలతో మనం బలపరచబడి ఈ దిన జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ దిన జీవితాన్ని ఆశీర్వదించండి. మీరిచ్చిన తలంపులు మా హృదయంలో ఫలింపచేయమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకందరికీ ఇప్పుడును సదాకాలం అనుగ్రహింపబడును గాక. ఆమేన్.